విద్యార్థుల్లో మనోధైర్యాన్ని నింపి నిండైన ఆత్మవిశ్వాసంతో బంగారు భవిష్యత్తుకు బాటలు వేయాల్సిన చదువులు ఎక్కడికి తీసుకెళ్తున్నాయి? ఆత్మహత్యల వైపు ఎందుకు ప్రేరేపిస్తున్నాయి? తల్లిదండ్రులకు కడుపుకోత ఎందుకు మిగులుస్తున్నాయి? ఇటీవల వరుసగా విద్యార్థుల ఆత్మహత్యలు ఇలా ఎన్నో ప్రశ్నలు తలెత్తేలా చేస్తున్నాయి. ఈ చదువుల ఒత్తిడి మా వల్ల కాదు, ఆత్మహత్యలే శరణ్యం. హాస్టల్ గోడల మీద రాసుకునే పరిస్థితి దాపురించిందంటేనే పరిస్థితి ఎంత డేంజర్లో ఉందో అర్థమవుతోంది. జాగమియాపూర్లోని మరో ప్రైవేట్ కాలేజీ గోడ మీద రాతలు కలకలం రేపుతున్నాయి. కాలేజీలో ఒత్తిడిని తట్టుకోలేకపోతున్నామని బాత్రూమ్ గోడలపై రాసుకుంటున్నారు. తమకు ఆత్మహత్య తప్ప వేరే మార్గం లేదని ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. ఈ రాతలు ఇప్పుడు సంచలనంగా మారాయి. ఈ క్యాంపస్లో 1500 మంది విద్యార్థులు చదువుతున్నారు. కాలేజీ యాజమాన్యం తీరుపై విద్యార్థులు తీవ్ర ఆవేదన చెందుతున్నారు. గోడలపై విద్యార్థుల రాతలను చెరిపేసే ప్రయత్నం చేసింది యాజమాన్యం. ఈ ఆవేదన తర్వాత విద్యార్థులను బలవంతంగా ఇళ్లకు పంపించారు కళాశాల సిబ్బంది. విషయం తెలిసిన హాస్టల్ ముందు ఆందోళనకు దిగారు విద్యార్థి సంఘాలు. ఆత్మహత్యలకు ప్రేరేపిస్తున్న యాజమాన్యంపై చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేస్తున్నారు. హాస్టల్లో విద్యార్థులు ఎదుర్కొంటున్న సమస్యలేంటి? గోడలపై రాయాల్సిన అవసరం ఎందుకు వచ్చింది? వీటిపై మరింత సమాచారం మా కరెస్పాండెంట్ శ్రీధర్ అందిస్తారు. మేము ఈ కాలేజీలో ఉండలేము, ఈ ఒత్తిడి భరించలేము, మాకు ఈ చదువులు వద్దు అంటూ మియాపూర్లోని ఓ ప్రైవేట్ కాలేజీలో విద్యార్థులు వాష్రూమ్లోని గోడలపై రాయడం ఇప్పుడు సంచలనంగా మారింది. నిన్న ఉదయం పూట కాలేజీలో వాష్రూమ్లో విద్యార్థులు మేము ఈ కాలేజీలో ఉండలేము, మీ ఒత్తిడి భరించలేకపోతున్నాము, మేము ఆత్మహత్య చేసుకుంటామని వాష్రూమ్లో గోడల మీద రాశారు. దీంతో కాలేజీ యాజమాన్యం ఆ గోడల మీద రాసినటువంటి రాతల్ని చెడిపే ప్రయత్నం చేశారు. విద్యార్థిని తల్లిదండ్రులు అందరికి కూడా సమాచారం ఇచ్చారు. మొత్తం ఈ కాలేజీలో చూసుకుంటే 1500 మంది విద్యార్థులు ఉండగా సుమారు 1200 మందిని ఇప్పటికే అవుటింగ్ ఇచ్చి దాదాపు 4 రోజుల పాటు ఇంటికి పంపించినట్టు తెలుస్తుంది. ఇంకా 300 మంది విద్యార్థులు కాలేజీలో ఉన్నారు. మొత్తమే చూసుకుంటే ప్రైవేటు కాలేజీలో విద్యార్థులు కానీ ఇటు విద్యార్థులు కానీ తీవ్ర ఒత్తిడికి గురవుతున్నట్టు తెలుస్తుంది. మేము కాలేజీలో ఉండలేము, మేము ఈ చదువులు చదవలేము, ఈ ఒత్తిడి భరించలేము, మేము ఆత్మహత్య చేసుకుంటామని ఇటు విద్యార్థులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. నిన్న కూడా హైదరాబాద్లో చూసుకుంటే 2 ప్రైవేట్ కాలేజీలో ఒక విద్యార్థి ఇంటర్ సెకండ్ ఇయర్ చదువుతున్న విద్యార్థులు ఆత్మహత్య చేసుకున్నారు. దాదాపు ప్రైవేట్ కాలేజీలలో యాజమాన్యం ఒత్తిడి లేకపోతే తల్లిదండ్రులు బలవంతంగా కాలేజీలో ఉండి చదివిస్తున్నారా? మొత్తానికి ఈ సమస్య ఏదైనా తెలియకపోయినప్పటికీ కూడా విద్యార్థులు మాత్రం తీవ్ర ఒత్తిడికి లోనవుతున్నట్టు తెలుస్తుంది. గత సంవత్సరంలో కానీ ఈ సంవత్సరం కానీ దాదాపు 10ల సంఖ్యలో హైదరాబాద్లోని ప్రైవేట్ కాలేజీల్లో విద్యార్థులు ఆత్మహత్య చేసుకున్నారు. ఇదే విధంగా ఉంటే విద్యార్థుల భవిష్యత్తు ఆగమ్య గోచరంగా తయారవుతుందని విద్యావేత్తలు అంటున్నారు. కెమెరా పర్సన్ వెంకట్తో శ్రీధర్, TV9 హైదరాబాద్.